ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష. అమరావతి పునః ప్రారంభంలో అందరి భాగస్వామ్యానికి పిలుపు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులు మూల్యం చెల్లించుకోక తప్పదు. బాధితులకు న్యాయం తప్పక జరుగుతుందన్న ప్రధాని. ఎన్ఐఏకు పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తు బాధ్యత. ఘటనా స్థలాన్ని పరిశీలించి సాక్షులను ప్రశ్నిస్తున్న సంస్థ. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న వేట. భారీ డంపులు గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు. టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి. పరిస్థితి విషమం. సింహాచలంలో వైభవంగా గంధం అమావాస్య. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. తాజాంశాన్ని చూస్తున్నాం. పండుగ వాతావరణంలో అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం జరగాలని సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడుగు తెలుసుకుందాం. కృష్ణ, సమీక్షలో చంద్రబాబు ఎలాంటి సూచనలు చేశారు? పవిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏదైతే మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా అమరావతి పునఃప్రారంభ పనులను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్ల మీద సీఎం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అలాగే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి విజయవంతం చేసేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దిశగా ఈ సమావేశం దాదాపు గంట పాటు సాగింది. ఇందులో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన పయ్యావుల కేశవ్, మంత్రి నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, అలాగే జనసేన నుంచి నాదెళ్ల మనోహర్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం అందరి అభిప్రాయాలను సీఎం తీసుకున్నారు. ప్రధానంగా దాదాపు 5 లక్షల మంది ఈ వేడుకకు వస్తారని చెప్పి ఒక అంచనా వేశారు. మొత్తం ఒక పండుగ వాతావరణంలో ఈ అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం వేడుక నిర్వహించాలని చెప్పి కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. మన రాజధాని మన అమరావతి, ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఏదైతే అమరావతి అందరి రాజధాని అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనే కలగాలని, ఇది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది భవిష్యత్ తరాలకు సంబంధించి రాష్ట్ర ప్రజల కోసం నిర్మిస్తున్న రాజధాని కాబట్టి ఇది అన్ని ప్రాంతాల భాగస్వామ్యం ఇందులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచించారు. ఇందులో భాగంగా రేపు ఉదయం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఏదైతే టెలికాన్ఫరెన్స్ ద్వారా అటు కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు అలాగే పార్టీ శ్రేణులతోనూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడున్నారు. ఏదైతే అందరి రాజధాని అమరావతి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ పిలిపిస్తున్నారు. అలాగే దాదాపు 5 లక్షల మంది ఈ వేడుకకు వస్తారని ఒక అంచనాతో అందుకు తగ్గట్లుగా రవాణా అలాగే ఇతర ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే వేసవి ఎండ రద్దీ దృష్ట్యా, ఎండ తీవ్రత దృష్ట్యా కూడా మజ్జిగ అలాగే మంచినీళ్లు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ఏదైతే అమరావతితో కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక అమరావతి ప్రాంతానికి పరిమితి కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే రాయలసీమలో వివిధ కారిడార్లు, అటు డ్రోన్ సిటీ ఏర్పాటు కానీ అలాగే పారిశ్రామిక కారిడార్, డిఫెన్స్ కారిడార్, ఇలా వివిధ కారిడార్ల నిర్మాణాలతో రాయలసీమను ఒక పారిశ్రామిక హబ్ గా చేయడంతో పాటు అటు ఉత్తరాంధ్ర వైపు కూడా పోర్ట్ల నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక్కడ కీలకంగా కృషి చేస్తుందని చెప్పి స్పష్టం చేశారు. అయితే అమరావతి రాజధాని మాత్రం అన్ని ప్రాంతాల వారికి చెందిందిగా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ అమరావతి పునర్నిర్మాణ వేడుకలో విద్యార్థులు కూడా పాల్గొనేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సీఎం దృష్టి తీసుకున్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ రాజధాని నిర్మిస్తున్నందున ఇది ఇప్పుడు విద్యార్థులకు ఎంతో కీలకమని చెప్పి సీఎం కూడా అభిప్రాయం జరిగింది. విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఏదైతే పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకకు వచ్చేలాగా ఉన్న మార్గాలు, ఎందుకంటే వెలగపూడి సచివాలయం వెనక దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందున ప్రజలు
అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. అలాగే అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాల మీదుగా ఏ మార్గాలు ఉన్నాయి, ఇందుకోసం విఐపీ దాదాపు 8 మార్గాలు దాకా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇందులో విఐపీల కోసం అటు కరకట్ మార్గం కానీ, సీడ్ యాక్సిస్ మార్గం కానీ పెట్టిన మిగిలిన మార్గాలు గుంటూరు నుంచి వచ్చేది, అలాగే ఇటు విజయవాడ నుంచి కృష్ణా, కనకదుర్గ వారధి మీదుగా, అలాగే ప్రకాశం బ్యారేజ్ మీదుగా వచ్చే వాటిని ఏ విధంగా ఏ మార్గాల్లో ఈ సభా వేదిక వద్దకు తీసుకురావాలి ఏంటి అన్న దాని మీద కూడా చర్చ జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని, కార్యక్రమం పూర్తి స్థాయి విజయవంతం అయ్యేలాగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ. ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమవుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. గ్రహణం అనేది ఎంతో కాలం ఉండదని, స్వయం ప్రకాశకాలు అయిన సూర్యచంద్రుల మాదిరిగానే స్వయం సమృద్ధి ప్రాజెక్టు అయిన ప్రజా రాజధాని అమరావతి కూడా 5 ఏళ్ల గ్రహణం నుంచి బయటపడి మళ్లీ వెలుగుబాట పట్టిందన్నారు. ఈ మేరకు అమరావతి పునర్నిర్మాణంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో లోకేష్ వీడియో విడుదల చేశారు. బైసరన్ లోయలో పర్యాటకుల ఫోటోలు, వీడియోలు తీసే స్థానిక వీడియోగ్రాఫర్ ఉగ్రదాడి ఘటన మొత్తాన్ని వీడియోలు తీసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. వాటిని విశ్లేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులను, వారికి సహకరించిన స్థానికులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అన్ని ఆధారాలను సేకరిస్తోంది. ఉగ్రదాడి ఘటన సమయంలో బైసరన్ లోయలో పర్యాటకులు రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలను పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా స్థానిక వీడియోగ్రాఫర్ తీసిన వీడియో దర్యాప్తులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అతను ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు. పర్యాటకుల రీల్స్ ను చిత్రీకరించే స్థానిక వీడియోగ్రాఫర్ ఒకరు ఉగ్రదాడి ఘటనను తన కెమెరాలో రికార్డు చేసినట్టు తెలుస్తోంది. తొలుత కాల్పులు మొదలు కాగానే భయంతో చెట్టుపైకెక్కి కూర్చున్న ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి ఉగ్రదాడి ఘటన మొత్తాన్ని వీడియో తీసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈ వీడియోగ్రాఫర్ ను ప్రశ్నించిన ఎన్ఐఏ ఉగ్ర ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తోంది. ఉగ్రవాదులను గుర్తించడానికి, ఈ దాడి జరిగినప్పుడు ముష్కరులకు సహాయపడిన వారిని గుర్తించేందుకు ఈ వీడియోలు ఉపయోగపడతాయని ఎన్ఐఏ భావిస్తోంది. ओए था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे झुलते यार तुम मौत की कश्मीर की నలుగురు ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తొలుత స్నాక్స్ అమ్మే దుకాణం వద్ద నక్కిన 2 ఉగ్రవాదులు అక్కడ కాల్పులు మొదలు పెట్టారు. పర్యాటకుల మతాన్ని అడిగి మరీ హిందువులను కాల్చి చంపారు. తొలుత ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఎన్ఐఏ భావించింది. అయితే ప్రతి ఒక్కరిని వారి మతమేంటో అడిగి మరీ హిందువులను టార్గెట్ చేసి దగ్గర నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. మొదట 2 ఉగ్రవాదులు 4 పర్యాటకులను కాల్చి చంపగా పారిపోతున్న పర్యాటకులపై మరో 2 ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఒక పర్యాటకుడు, ఒక స్థానికుడు నుంచి 2 మొబైళ్లను కూడా ఉగ్రవాదులు ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. ఆ 2 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఘటనా స్థలిలో AK-47, M4 రైఫిల్స్, ఖాళీ కార్ట్రిడ్జ్లను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఎప్పటినుంచో పాకిస్తాన్ ఉగ్రవాదులు M4 రైఫిళ్లను వాడుతున్నారు. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారు అనే దానికి ఇదో నిదర్శనమని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో కనీసం ఒకరు స్థానికుడైన ఆదిల్ తోకర్ అని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. తోకర్ 2018లో హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరి ఉగ్రవాదిగా మారాడు. పాకిస్తాన్ కు వెళ్లి హిజ్బుల్ ముజాహిదీన్ ను వదిలి లష్కరే తోయిబాలో చేరాడు. అక్కడ శిక్షణ పొందిన తర్వాత అతను 2024లో కశ్మీర్ లోయకు తిరిగి వచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు అన్ని సమకూర్చడమే కాకుండా ఉగ్రదాడులకు గైడ్ గా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం వరుసగా 3వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. అప్రమత్తమైన భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అర్ధరాత్రి వేళ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తుత్మారీ గలి, రాంపూర్ సెక్టార్లలో చిన్న తరహా ఆయుధాలతో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇంతకుముందు 2 రోజులు వరుసగా అర్ధరాత్రి వేళ LOC వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది.
భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఢిల్లీలో కీలక పరిణామాలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ సమావేశమయ్యారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం తీసుకుంటున్న చర్యలు, సరిహద్దులో పరిస్థితుల గురించి చర్చించినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జీత్ సింగ్ చౌదరి కూడా నార్త్ బ్లాక్ వచ్చారు. సరిహద్దులో పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ జరిపిన వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ సేనలకు ఇచ్చిన సెలవులు రద్దు చేసిన సైన్యం వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు పంపింది. భారత్పై పాకిస్తాన్ రాజకీయ నేతల కారుకూతలు కొనసాగుతున్నాయి. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ పిచ్చి ప్రేలాపనలు చేశారు. భారత్పై దాడులకు తమ వద్ద అధునాతన ఘోరీ, షహీన్, గజ్నవి వంటి క్షిపణులు కూడా ఉన్నాయని బెదిరింపులకు దిగారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదని, తమ అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదని అబ్బాసీ అన్నారు. 2 రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందని, మరో 10 రోజులు ఇలా చేస్తే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు. పాకిస్తాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ అన్నారు. ఇప్పటికే సింధు జలాలను నిలిపేస్తే ఆ నదిలో భారతీయుల రక్తం పారుతుందని భుట్టో నోర్పారేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ వీసాలు రద్దు చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో గత 2 రోజుల్లో 537 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ను విడిచి వెళ్లిపోయారు. అటారీ వాఘా సరిహద్దుల నుంచి ఈ 537 మంది వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. 12 కేటగిరీల కింద కేంద్రం ఇచ్చిన స్వల్పకాలిక వీసాల వ్యవధి నేటితో ముగిసిపోతున్నందున మరింత మంది వెళ్లిపోనున్నారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో 13 మంది దౌత్యాధికారులు, సిబ్బంది సహా 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ వాసులకు సార్క్ వీసా మినహాయింపు పథకం కింద కేంద్రం ఇచ్చిన గడువు నిన్ననే ముగిసింది. వైద్య వీసాల గడువు ఈ నెల 29తో ముగియనుంది. వ్యాపారం, సినిమా, జర్నలిస్ట్, రవాణా, మౌంటనీరింగ్, విద్యార్థి, పర్యాటక, యాత్రికులు వంటి 12 రకాల స్వల్పకాలిక వీసాల గడువు నేటితో ముగియనుంది. దీర్ఘకాలిక, దౌత్య, అధికారిక వీసాలు పొందిన వారికి మాత్రం కేంద్రం ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అటారీ వాఘా బోర్డర్ నుంచి అనేక మంది పాకిస్తాన్ పౌరులు వెళ్లగా మరికొందరు విమానాల్లో వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే భారత్ పాక్ మధ్య నేరుగా విమాన సర్వీసులు లేనందున వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి పాక్ వెళ్లాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్ ధమ్తరీ జిల్లాలో భారీగా మావోయిస్టు డంప్స్ ను భద్రతా బలగాలు గుర్తించి ధ్వంసం చేశాయి. చామెండా అడవుల్లో సంయుక్త నక్సల్ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్న డీఆర్జీ, సీఐఎఫ్ పోలీసు బృందాలు డంపును స్వాధీనం చేసుకున్నాయి. అందులో 9 ఐఈడీలు లభ్యమైనట్లు సమాచారం. ఐఈడీలను కుక్కర్లు, టిఫిన్ బాక్సులు, పాల డబ్బాల్లో అమర్చి పెట్టారని పోలీసులు తెలిపారు. వాకిటాకీలు, ఔషధాలు, వంట పాత్రలు, బియ్యం, ఇతర వంట సామాగ్రి అక్కడ లభించినట్లు చెప్పారు. ఇటీవల కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలే లక్ష్యంగా నక్సలైట్లు కీలక మార్గాల్లో ఐఈడీలను ఏర్పాటు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కాకినాడకు చెందిన తొగు జార్జ్ చక్రవర్తి 2010లో పాత పెద్దాపురంలో 2.5 ఎకరాల భూమిని కట్టమూరుకు చెందిన బిక్కిన విశ్వేశ్వరరావు వద్ద కొనుగోలు చేసి వరి సాగు చేస్తున్నారు. అయితే ఆ భూమి తమదని ఓ మహిళతో కొందరు స్థానిక వైసీపీ కార్యకర్తలు కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ జార్జ్ పొలంలో వరి సాగు చేస్తున్నాడు. శనివారం రాత్రి పొలంలో వరి కోతలు చేస్తుండగా పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు వెన్న విజయ్ చక్రవర్తి, ఆరేళ్లి రాఘవ, పెదిరెడ్ల నాని, ఐతి మేరీ, కొత్తపల్లి సాయికుమార్ ఇంకొందరు జార్జిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న జార్జ్ను స్థానికులు పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేతలు తనపై దాడికి పాల్పడ్డారని ఆసుపత్రిలో జార్జ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో మాట్లాడి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. గుంతకల్ నుంచి చిప్పగిరి గ్రామానికి వెళ్తుండగా గుంతకల్ రైల్వే వంతెన వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని కొందరు టిప్పర్ లారీతో ఢీకొట్టారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో 8 నుంచి 9 మంది పాల్గొన్నట్లు ఆయన కుమారుడు వినోద్ గోవిందు తెలిపారు.
ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణను గుంతకల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగుపాటుకు 2 యువకులు మృతి చెందారు. గ్రామ శివారున యువకులు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గాలివాన బేభత్సం సృష్టించింది. దీంతో యువకులు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి నిల్చున్నారు. కాసేపటికి చెట్టుపై పిడుగు పడటంతో బాలయ్య, అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 యువకులు గురుపాద, గంగాధరకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం అదోని ఆసుపత్రికి తరలించారు. 2 యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై నటిని వేధించిన కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు వైద్య పరీక్షల తర్వాత తిరిగి జైలు అధికారులకే అప్పగించారు. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా సిఐడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీఎస్ఆర్ ఆంజనేయులను కోర్టు అనుమతితో నేటి నుంచి 3 రోజుల పాటు సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ఈ ఉదయం 10 గంటలకే కస్టడీలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ గంట ఆలస్యమైంది. ఉదయం 11 గంటల తర్వాత పీఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి తిరుమలలో సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. జూలై 15 వరకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, టీటీడీ నిర్ణయాలపై వివరాలు చెప్పండి. పవిత్ర, వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారుల సిఫార్సు లేఖల మీద ఉదయం బ్రేక్ దర్శనం అనుమతించేవారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా మే 1వ తారీఖు నుంచి జూలై 15 వరకు దాదాపు 2.5 నెలల పాటు సిఫార్సు లేఖల దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా ప్రముఖులు, అత్యంత ప్రముఖులు అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, టీటీడీ బోర్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే అధికారులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేరుగా వారు స్వయంగా వచ్చి స్వామివారి దర్శనానికి వస్తే తప్ప సిఫార్సు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు లేదని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు 2 నెలల ముందుగా సిఫార్సు లేఖలను తమ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇతర దర్శనాలకు సంబంధించి ఇచ్చారు. వాటిని కూడా అనుమతించమని స్పష్టమైన ప్రకటన చేశారు. బోర్డు సభ్యులు అందరూ ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో అధికారులు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు, సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. రైట్, ధన్యవాదాలు నారాయణప్ప.